వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. ఇది మన జాతీయ విప్లవ గీతం. ఈ గీతాన్ని రాసిన వారు మనకు తెలిసే కదా, బంకిం చంద్ర చటర్జీ. నిన్నటితో ఈ గీతానికి కరెక్ట్గా 150 ఏళ్ళు వచ్చాయి. అంటే 150 ఏళ్ళ వైభవం అన్నట్టు వందే మాతర గీతానికి. మరి ఈ గీతం ఎంత గొప్పదో మనకు అందరికీ బాగా తెలుసు. స్వాతంత్ర ఉద్యమం సమయంలో మన స్వాతంత్ర సమరయోధులు వాడుకున్నారు. ఈ వందే మాతరం గీతం పాడితేనే తెల్లవాళ్లకు వణుకు పుట్టేది, హడలు పుట్టేది. ఈ గీతం ద్వారా మనము తెల్లవాళ్ళను భయపెట్టాం, వాళ్ళను మన దేశ సరిహద్దులను దాటించాం, వాళ్ళ దేశం మనం వెళ్ళగొట్టాం. మిత్రులారా, మనకు 2 గీతాలు ఉన్నాయి ప్రముఖమైనవి, జాతీయ గీతాలు. మొదటిది జనగణమన. ఇది మనం మన జాతీయ పతాకాన్ని ఎగరేసేటప్పుడు మనం పాడుకుంటాం. ఈ గీతాన్ని రాసిన వారు మనందరూ తెలిసే రవీంద్రనాథ్ ఠాగూర్ అనే రచయిత. తర్వాత రెండోది వందే మాతరం. ఈ గీతం కూడా మనకు గొప్పదే. ఈ గీతం రాసింది బంకిం చంద్ర చటర్జీ అనే రచయిత. మొదటిది మనం జాతీయ గీతంగా వాడుకుంటున్నాం జెండా ఎగరేసేటప్పుడు, జెండా పండుగ అప్పుడు. ఈ వందే మాతర గీతాన్ని మాత్రం మనం జాతీయ విప్లవ గీతంగా అభివర్ణిస్తాం. మన స్వాతంత్ర సమరయోధులు మరి ఈ గీతాన్ని వాడుకున్నారు. ఈ గీతం ఆలపిస్తే తెల్లవాళ్ళ గుండెల్లో వణుకు పుట్టేది, గజగజ వణికిపోయేవారు. వందే మాతరం అని మనం పాట పాడితే వాళ్ళ కోపం వచ్చేది. ఏం చేశారు? వాళ్ళ కోపం వచ్చి అనేక మందిని జైల్లో పెట్టారు, చిత్రహింసలు గురి చేశారు, అనేక కష్టాలు పెట్టారు. వందే మాతరం పాడితేనే చిత్రహింస పెట్టేవారు. మరి మనం ఊరుకుంటామా? మన ఉద్యమాన్ని ఆపామా? ఉప్పడిలా ముందుకు సాగిపోయింది. ఇంకా ఉద్యమం ఎక్కువైంది, అందరిలో దేశభక్తి పెరిగిపోయింది. మన పరిపాలన మనం తెచ్చుకోవాలి, వాళ్ళ కింద బానిసలుగా మనం ఎందుకు బతకాలి, మనకంటూ ఆత్మాభిమానం లేదా అని మనం అందరం సంకల్పించుకున్నాం. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, చాచా నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, భగత్ సింగ్, ఇంకా చాలామంది స్వాతంత్ర సమరయోధులు మన దేశం కోసం సర్వస్వం త్యాగం చేశారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎందరో తమ జీవితాన్ని అర్పించేశారు దేశం కోసం, దేశమాత దాస శృంఖలాలు విడిపించడం కోసం. ఈ విధంగా మనం స్వాతంత్రాన్ని మనం సంపాదించుకున్నాం. మిత్రులారా, మన స్వాతంత్రం ఊరికే రాలేదు. ఎందరో మహానుభావులు తమ కృషి వలన, ప్రాణత్యాగం వలన మనకు స్వాతంత్రం వచ్చింది. మరి ఈ స్వాతంత్రం రావడానికి ప్రధాన కారణం వందే మాతరం. ఈ గీతమే అందరికీ స్ఫూర్తిని కలిగించింది. అందరూ ముందుకెళ్ళారు. మహాత్మా గాంధీ ముందుండి అందరు నడిపించాడు. ఆయన సారథ్యం వహిస్తే మనం అందరం ఆయనతో పాటు ముందు నడిచాం. మన స్వాతంత్రం మనం తెచ్చుకున్నాం. ఇలా మనం స్వేచ్ఛగా బతుకున్నాం. మిత్రులారా, తెల్లవాళ్ళు మన దేశాన్ని 200 సంవత్సరాల పాటు పాలించారు. 1 కాదు 2 కాదు, 200 సంవత్సరాలు పాలించారు. మొదట మన దేశానికి వాళ్ళు ఎట్లా వచ్చారు? అయ్యా, మీ దేశంలో మేము వ్యాపారం చేసుకుంటాము, మాకు కొంచెం అవకాశం కల్పించండి అని ప్రాధేయపడి వచ్చిర్రా. మెల్లగా వాళ్ళ రాజ్యాన్ని స్థాపించుకుంటారు. మన దేశాన్ని ఆక్రమించుకొని వాళ్ళే రాజులు అయిపోయారు. ఒక క్రమ పద్ధతి లేదు, ఒక క్రమశిక్షణ లేదు, ఒక మంచి రాజ్యాంగం లేదు, మంచి ఆలనాపాలన లేదు. ప్రజల్ని కష్టాలు గురి చేశారు మన భారతీయులను. మనం ఎన్నో బాధలు అనుభవించాం, కష్టాలకు వచ్చుకున్నాం. అయ్యో భగవంతుడా, మా దేశం ఇలా అయిపోయింది, అయ్యో ఈ తెల్లవాళ్ళు వచ్చి మమ్మల్ని ఇట్లా ఆక్రమించుకున్నారు, అయ్యో భగవంతుడా అని మనము అనేక కష్టాలు పడ్డాం. వాళ్ళు మనల్ని జైలుకు పంపించారు. వందే మాతరం గీతం పాడినందుకు, స్వాతంత్ర ఉద్యమం చేసినందుకు అనేక రకాల చిత్రహింసలకు గురి చేశారు. మన భారతీయులను కష్టాలకు గురి చేశారు. మిత్రులారా, మనం అవన్నీ ఓర్చుకున్నాం, అనుభవించాం, కష్టాలు అనుభవించాం.
అయ్యో మనం ఇలా ఉండిపోయామే, మన దేశం ఇలా అయిపోయింది, మన భావితరాల పరిస్థితి ఎట్లా, వాళ్ళు ఎలా, ఆ? ఈ తెల్లవాళ్ళని మనం వెళ్ళగొట్టాలి, ఏదైనా ఒకటి చేసి వెళ్ళగొట్టాలి అని మనం సంకల్పించుకున్నాం. మహామహుల కృషి వలన, మన స్వాతంత్ర సమరయోధుల కృషి వలన మనం ఈ మాత్రం స్వాతంత్రాన్ని మనం సంపాదించి పెట్టుకున్నాం. ఈనాడు మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే దానికి కారణం మన స్వాతంత్ర సమర యోధుల వాళ్ళ కృషి ఫలితం. ఈరోజు మనకు స్వాతంత్రం రాకపోతే మనం ఇలా ఉండేవాళ్ళం, ఎంత ఘోరంగా బతికేవాళ్ళం. మిత్రులారా, మన దేశ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చాటి చెప్పాల. ప్రపంచంలో అగ్రగామి మన దేశం, నెంబర్ 1 స్థాయిలో ఈనాడు మన సంస్కృతి సాంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో, మన సనాతన ధర్మంలో మన దేశమే ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉంది. ఈనాడు ప్రపంచ దేశాలన్నీ మన దేశం ముందు సలాం చేస్తున్నాయి, జై భారత్ అంటున్నాయి. భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకోవాలా, మన స్ఫూర్తి తీసుకోవాలా అని ప్రతి ఒక్క దేశం మన దేశం ముందు మోగరెళ్తుంది. ఇది మన దేశ గొప్పతనం. మరి ఇలాంటి మన దేశాన్ని మనం కాపాడుకోవాలా, మనం రక్షించుకోవాలా, మన దేశ సంపదను కాపాడాలా, మన చట్టాలను గౌరవించాలా, మన శాసనాలను గౌరవించాలా, మన ప్రభుత్వాలను గౌరవించాలా, మన పాలకులను గౌరవించాలా, మన చుట్టూ ఉన్న మన సమాజాన్ని ప్రేమించాలా, మనం మనిషిగా బతకాలా, మనం తెచ్చిపెట్టుకునే స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలి. ఈనాడు ప్రతిరోజు ప్రతి పాఠశాలలో వందే మాతరం గీతం ఆలపిస్తున్నారు విద్యార్థులు, అదే మాదిరిగా జాతీయ గీతం ఆలపిస్తున్నారు, జనగణమన. అంటే ఒక పాఠశాల కాదు, ప్రతి ఒక్క పౌరుడు కూడా వందే మాతరం అనేది గీతం అనేది తన గుండెలో పెట్టుకోవాలి, జనగణమన తన గుండెలో పెట్టుకోవాలి. దేశభక్తి కేవలం ఒక స్వాతంత్ర దినోత్సవం వచ్చినప్పుడే చూపించకూడదు. అంటే అది ఒక రోజునే కాదు, ప్రతిరోజు ఉండాలి. 26 జనవరి, 15 ఆగస్టు ఆ రోజుల్లో మనకు అవి దేశభక్తి గుర్తుకొస్తాయి. కానీ నిరంతరం ప్రతిరోజు ప్రతిధ్వనించాలి, మన గుండెల్లో ఉండిపోవాలా జాతీయ గీతాలు. మనకు ఆ జాతీయ గీతాల్లోని సారాన్ని గ్రహించాలా, గొప్పతనం గ్రహించాలా, అమరవీరుల కృషిని గుర్తించాలా. ఇలా మనం ఒకరికొకరం చేయుతగా ఉండి మనం దేశ పౌరులుగా మనం సగర్వంగా ముందుకెళ్ళాలి. జై హింద్, బోలో స్వతంత్ర భారత్ మాతాకి జై.